హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న రవికాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు నేను మీకోసం చిన్న సింపుల్ 6 టిప్స్ చెప్తున్నానండి. మీరు స్పెండ్ చేసే ముందు, మీ శాలరీ ఏదొచ్చినా సరే, మీరు ఆ అమౌంట్ని స్పెండ్ చేసే కంటే ముందు ఈ 6 టిప్స్ ఫాలో అవుతే మీకు కొంచెం మీ శాలరీ అనేది ప్రాపర్గా యూస్ చేస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టిప్ నెంబర్ 1 వచ్చేసి, మీరు ఏదైతే ఉందో వచ్చే అమౌంట్ ఫస్ట్ మీరు ఎమర్జెన్సీ ఫండ్కి పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నెంబర్ 2, మీ క్యాష్ ఇన్ఫ్లో ఏంటి, అవుట్ఫ్లో అనేది మీరు చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 వచ్చేసి, మీరు ఏదైతే అమౌంట్ సేవ్ చేస్తున్నారో, ఇన్వెస్ట్ చేస్తున్నారో అది డైవర్సిఫై చేసుకోండి. అంటే ఒకటే దగ్గర ఇన్వెస్ట్ చేయకండి, దాన్ని డైవర్సిఫై చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి, మీరు మీ బిల్స్ కానీ ఏమైనా డెట్స్ కానీ ఏదైనా ఉంటే అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి, మీరు ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి, దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉండండి, ఎప్పుడు డైవర్ట్ అవ్వకండి దాని నుంచి. ఎవ్రీ మంత్ ఒక బడ్జెట్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. లాస్ట్ వచ్చేసి, మీరు మీకోసం ఒక 5 to డైలీ 15 minutes టైం కేటాయించి ఫైనాన్షియల్ వెల్నెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, అది ఒకసారి ఎప్పుడు అప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. ఈ 6 టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనకు ఎక్కువ స్పెండ్ చేయకుండా మనకున్న దాంట్లో స్పెండ్ చేసేది డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది.